పథకాలు ఇస్తున్నాను కాబట్టి 175 మాయని అంటుంది కదా జగన్మోహన్ రెడ్డి. ఆయన అనుకుంటే సరిపోదుగా, ఆయన అనుకుంటే సరిపోదుగా, చెప్పాలా ఎందుకు మళ్ళీ చంద్రబాబు నాయుడు రావాలి? పిల్లలకు జాబులు కావాలి, దేశ అభివృద్ధి కావాలి, మహిళలకి డ్వాక్రా గ్రూపులు అన్ని మంచిగా సమకూరుస్తారు. అంటే ఏదైతే ముందు బరువు బలహీన అందరికీ నేనున్నాను పేదవాళ్ళు బతుకుంటే వైఎస్ఆర్సీపీ ఉందని అంటుంది కదా. మరి బీసీ ఎస్సీ ఎస్సీలకు రిజర్వేషన్ ఇస్తున్నా ఆయనే. ఏరే జగన్మోహన్ రెడ్డి ఇట్లా ఆటో వాళ్ళకు సైకిల్ వాళ్ళకు స్త్రీ పిల్లలకు 10,000 వేస్తాడు. ఆ 10,000 తాగుతున్నారు, పడుకుంటున్నారు. దేశం అభివృద్ధి ఏది? అంటే వాళ్ళు అంటుండగా 175 సీట్లు వాళ్ళు అనుకుంటే ఎక్కడ సరిపోద్ది? ఓట్లు వేసే జనం చెప్పాలిగా, కాదు వాళ్ళు అనుకుంటే సరిపోదుగా, ఓట్లు వేసే జనం చెప్పాలిగా. మన రోజా గారు కూడా అంటుండగా ఇలాంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా కానీ మళ్ళీ సింహం సింగిల్గా వస్తుంది అని. సింహం డబల్ అయి వచ్చింది ఇప్పుడు సింగిల్ కాదు, ఒక సింహం డబల్ అయి వచ్చింది, సింహం డబల్ అయి వచ్చింది. అది ఆ మొక్కని చెప్పుకుంటే చాలదు. అంటే వాళ్ళు ఆల్రెడీ మన రోజా గారు కూడా అంటుంది. రోజా గారు ఆడవాళ్ళు అంటే ఏమన్నా సుఖమే, సీఎం గారు చెప్పాలి. కానీ రోజా వచ్చే 10 పార్టీలు మారింది ఇప్పటికి. అదేవిధంగా టీడీపీలోంచి పోయిన రోజయ్యాక కొత్తగా గెలిచిందా? కొడాలి నాని టీడీపీ నుంచి పోయిన ఆయన కొత్తగా పార్టీ పెట్టిండా గెలిచిండా? కాదు, ఆయన కొత్తగా పార్టీ పెట్టి గెలిచిండా? కొడాలి నాని టీడీపీలోంచి పోయిన ఆయనక ఆయన కొత్తగా పార్టీ పెట్టి జగనమ్మడు తిరిగి నేను గెలిచినా ఇగో నా సొంతంగా అనుకుంటే నువ్వు చెప్పాలా, నీ నియంత్రణ నువ్వు చేస్తే ఎట్టవలసింది. అదే చూస్తే ఆల్రెడీ చంద్రబాబు నాయుడుకి ఏజ్ అయిపోయింది, ఇంకేం చేయగలుగుతాడని జగన్మోహన్ రెడ్డి అంటుంది. ఏంటిది? చంద్రబాబు నాయుడు ఏజ్ అయిపోయింది, ఇంతకుముందు చేసిన తెలియట్లేదా? ఇంతకుముందు చేసిన తినలేదా? ఇంతకుముందు చేసిన ఇప్పుడు ఆ నమ్మకం మీద వస్తున్నారు. అవును, ఆయన అభివృద్ధి చేయలేదు. ఆయన ఒకసారి చూసినా వదిలేసినాం, ఆయన 2 సార్లు చూసినాం, మళ్ళీ 3వ చూస్తాం, మళ్ళీ 4వ చూస్తాం. మాకు ఇప్పుడు రావాలి చంద్రబాబు నాయుడు, రావాలి జాబ్ రావాలి, రావాలా చంద్రబాబు గారు అభివృద్ధి చేయాలి. దేశం మీద ప్రజలకి దేశం అభివృద్ధి కావాలి, దేశాన్ని అభివృద్ధి చేయాలిగా.